మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ కాసం వెంకటేశ్వర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యొక్క పత్రికా సమావేశాన్ని తీసుకుంటారు. వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు మరియు నేను ఎన్వి సుభాష్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి యొక్క సమావేశాల్లో పాల్గొంటాము. ముందుగా డాక్టర్ కాసం వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు నమస్తే. రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కారణంగా విపరీత పోకడలకు దారితీస్తూ ఉంది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, మంత్రులు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకో ఏమో రాష్ట్రం ఒక సంవత్సరం, రేపు 7వ తారీఖుకి ఒక సంవత్సరం పూర్తిగా వస్తుంది, ఏమీ చేయలేదనేటువంటి విషయం అసహనంతో బయటపడతా ఉంది. నిన్న పిసిసి ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి, అదే రకంగా ఒక మంత్రి నోరు వారేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సర పరిపాలన సంబరాలు. ఎందుకు సంబరాలు చేసుకుంటారు? మీరు ఏం చేసిరని సంబరాలు చేసుకుంటారు? ప్రజలకు ఏం ఒరగబెట్టిరని సంబరాలు చేసుకుంటారు? ప్రజల సొమ్ముని అప్పుల రాష్ట్రం అని చెప్తా ఉన్నాం, అప్పులు మిగిల్చిపోయారని చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సంబరాల పేరు మీద కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్. ప్రభుత్వ సొమ్ము, అది నీ సొమ్ము కాదు, నీ పార్టీ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముతోటి ఇష్టానుసారంగా ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల పార్టీ కార్యక్రమాలుగా నడుపుకుంటా ఉన్నావు. నిజంగా నీకు ఆర్థిక స్థితి మీద అవగాహన ఏమన్నా ఉంటే ఈ రకంగా ఎడ్డోడు కూడా ఎవడి పని చేయడు. నువ్వు అంతకంటే మించి అడ్వర్టైజ్మెంట్సు, పబ్లిక్ ప్రోగ్రామ్సు ఏమి చేయని దాన్ని మాయ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది సరైనటువంటి విధానం కాదు. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డికి తెలంగాణకి ఏం సంబంధం? మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, అసలు నువ్వు ఎవనివి? తెలంగాణ రాష్ట్రంలో నీ పాత్ర ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజన్నా నువ్వు కనీసం జై తెలంగాణ ఉద్యమం చేసినవా? తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేసినావు, తెలంగాణ ప్రజలపైన తుపాకీ ఎక్కుపెట్టినవు. నీకు తెలంగాణ గురించి మాట్లాడేటువంటి నైతిక కాదు, అసలు ఏ హక్కు నీకు లేదు. తెలంగాణ సమాజం నిన్ను చీకొట్టింది తెలంగాణ ఉద్యమంలో. నువ్వు ఏడికొస్తే ఆడికి జనము రాకుండా అర్థాలు పెట్టిండ్రు. ఏదో లక్కిలాంటి జరిగి ముఖ్యమంత్రి అయినావు. ఏదైనా మాట్లాడేది ఉంటే కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రా, చర్చకి ఏడికైనా పెడదాం. కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నాడో చెప్తాం, ఎన్ని పోరాటాలు చేసిండో చెప్తాం, ఎన్నిసార్లు అరెస్ట్ అయిండో చెప్తాం, ఎన్ని యాత్రలు చేసిండో చెప్తాం. నీకు తెలంగాణ నేపథ్యము లేదు, తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు. మరీ 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 తిట్టించుకోవడం ఎందుకని చెప్పేసి ఇతవ పలుకుతా ఉన్నాను. నీకు ఒకవేళ నరేంద్ర మోడీ గారిని తిట్టి, ఇవాళ కిషన్ రెడ్డి గారిని తిట్టి పెద్ద నాయకుడు కావాలని చెప్పేసి భ్రమలు పడుతున్నావు. అయిపోయింది నీ చరిత్ర. నువ్వు ఇవాళ నిన్ననే నేను ఒక వార్త విన్నా.
సిడబ్ల్యూసి మీటింగ్ కూడా నిన్ను పిలుస్తలేరు, ఉప ముఖ్యమంత్రిని పిలుస్తుర్రు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముండదు. నువ్వు మోసేకాడికి మూటలు మోస్తా ఉన్నావు. మూటలు మోసేది కూడా దగ్గరకు వచ్చింది. గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేసిండని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నావు. కేసీఆర్ కూడా ఇట్లనే మాట్లాడిండు, మోడీ గారు ఏం చేసిర్రు, మోడీ గారు ఏం చేసిరని. ఏం చేసిరని అనుకుంటూనే ఆయన కథ ముగిసిపోయింది. మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినరు, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. నువ్వు మాత్రం 2 సార్లకే దుకాణం బంద్ చేసుకొని ఫామ్ హౌస్కి పరిమితమైనవు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే బాట పట్టేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. నీవు మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే, కిషన్ రెడ్డి గారు ఆర్టీసీ కళ్యాణ మండపం సాక్షిగా, జర్నలిస్టుల సాక్షిగా, ముఖ్యమైనటువంటి సివిల్ సొసైటీలో ముఖ్యమైనటువంటి వాళ్ళ సాక్షిగా మేము ఏమి ఇచ్చినామనేది చెప్పినాం, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినామనేది చెప్పినాం. మళ్ళీ ఇందిరా పార్కు పక్కకున్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో కూడా బహిరంగంగా మేము ఏమి ఇచ్చినాం, హైదరాబాద్కి ఏమి ఇచ్చినాం, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏమి ఇచ్చినాం, తెలంగాణకి ఏమి ఇచ్చినాం అనేటువంటి విషయం ఓపెన్ డిబేట్ పెట్టేసి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినాం, ఏ డెవలప్మెంట్కి ఏమి ఇచ్చినాం అనేది చెప్పిండు కిషన్ రెడ్డి గారు. నీకు మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం, ఈ మూడోసారి ప్రభుత్వం మోడీ గారిది వచ్చిన తర్వాత కూడా, అంతకుముందు కూడా తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో బహిరంగ చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధం. రేవంత్ రెడ్డి గారు నీవు వస్తే కిషన్ రెడ్డి గారు ఎక్కడికైనా చర్చకు సిద్ధం. నీ మంత్రులు కానీ లేకపోతే నీ వంది మాధవులు ఎవరు వచ్చినా సరే, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు ఎక్కడికైనా సిద్ధం. నువ్వు ఎక్కడ పెడతావో చెప్పు. చర్చ పెట్టాలంటే పబ్లిక్లో అమరవీరుల స్తూపం కాడ చర్చ పెడదామా చెప్పు, మేము సిద్ధం. లేదు నువ్వు ఏడ కోరుకుంటావో చెప్పు, మేము ఆడికి వస్తాం. నీవు ఏ రకమైనటువంటి చర్చ కావాలనుకుంటావో అదే రకమైనటువంటి చర్చకు మేము వస్తాం. బహిరంగ చర్చ అయినా సరే, మేధావుల సమక్షంలోనైనా సరే, జర్నలిస్టుల సమక్షంలోనైనా సరే, ఎక్కడ పెడదామో చెప్పండి, అక్కడ మేము రావడానికి సిద్ధమని చెప్పేసి మేము బహిరంగంగా మేము చెప్తా ఉన్నాం. నిన్న రుణమాఫీ నేను మొత్తం చేసేసిన, ప్రపంచంలో ఎవడు చేయలేదని మాట్లాడుతున్నావు. ఒకసారి నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు తెలంగాణ బయటి విషయాలు నీకు తెలియకపోవచ్చు. ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో మొత్తానికి మొత్తం రుణమాఫీ చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. నీవు మన తుమ్మల నాగేశ్వరరావు ఉత్సవాలు నువ్వు చేసుకునేటువంటి సోకాళ్ళు సంబరాలు ఏవైతున్నాయో, ఆ సంబరాల కంటే ముందు మహబూబ్ నగర్లో అనుకుంటా 13,000 కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం రుణమాఫీ అవుతుందన్నావు అన్నాడు. నువ్వు నిన్న 3,000 కోట్లు ఇచ్చేసి మొత్తం రుణమాఫీ అయిందని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీవు నా దగ్గర ఒక బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్ ఒకటి మీకు చదివి వినిపిస్తా. మార్చి 31 వరకు షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ 64,90,228 మంది షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొత్తం అమౌంట్ 79,387 కోట్లు సరిపోతాయి. బ్యాంక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూపిస్తున్నాను మీకు. మొత్తము రైతులు 64,90,228 మంది. దానికి సంబంధించినటువంటి అమౌంట్ 79,387 కోట్లు అయితే రుణమాఫీ అవుతుంది. నువ్వెంతనే ఇచ్చింది?
22,000 కోట్లు ఇచ్చేసి మొత్తం ఇచ్చేసినని మాట్లాడుతున్నావు. నిన్న ఇంకొక మాట చెప్పిండు ఆయన, మొన్నటిదాకా దేవుళ్ళ మీద ఒట్టేసిండు, అన్ని దేవుళ్ళు కోపంగా ఉన్నారు. ఇవాళ చివరికి స్టేజ్ మీద ఏమైంది తెలుసా, మంత్రుల మీద ఒట్లేస్తా అంటే మంత్రులు అందరూ భయపడుతున్నారు, ఎట్లాగ ఈ హామీ అమలు కాదు, మా మీద ఒట్టేస్తుడు, మా బతుకులు ఏమవుతాయో అని చెప్పేసి. ఈ రకమైనటువంటి స్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు దిగజారి ప్రవర్తిస్తున్నందుకు చాలా సిగ్గుసేట్ అని చెప్పేసి ప్రభుత్వానికి నేను మనవి చేస్తా ఉన్నా. ఈయన రాజ్యాంగం మీద పదే పదే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకుడు అయితే రాజ్యాంగంలో ఒక పుస్తకాన్ని పట్టుకొని వస్తుండు, నకిలీ రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చేసి వాళ్ళ కుటుంబం సోకాళ్ళు గాంధీ కుటుంబం, ఈ గాంధీ కుటుంబానికి అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశభక్తి కంటే ఎక్కువ కుటుంబ భక్తి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా కుటుంబ భక్తిని అతిగా ప్రవర్తిస్తున్నట్టు కనపడతా ఉంది. దాంట్లో మాటికి నిన్న మినిస్టర్స్ కూడా, పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతూ అనేక సార్లు బీజేపీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిందట. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసా చరిత్ర నీకు? పొన్నం ప్రభాకరు తర్వాత పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు మాట్లాడుతూ నేను చెప్తా ఉన్నాము, నీకు కనుక సోయి ఉంటే ఒకసారి చరిత్ర చూసుకో. 41 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెహ్రూ గారి కాంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర మీకుంది. మేము ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి కూడా ఉన్నదని అయితే నాకు లేదు. నువ్వు ఒకసారి బయట పెడితే పెట్టు. ఎక్కడ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయలేదంటే చేయలేదని గట్టిగా చెప్తా ఉన్నాం. నువ్వు 41 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసినావు, రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కి. తర్వాత రాజ్యాంగంలో బహుశా 120 పైన సవరణలు చేసినారు. దాంట్లో 90 సవరణలు మీ కాలంలో చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఆ మాత్రం తెలియకుండా రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు అని చెప్పేసి పెడబొబ్బలు పెడతా ఉన్నారు. బహుశా నేను కూడా రాహుల్ గాంధీ కూడా ఎన్ని సవరణ చేసిండో తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు. బహుశా తెలియదని అనుకుంటా ఉన్నాం. తర్వాత 2004 అనుకుంటా, మీడియా మిత్రులకు కూడా మన ఐడియా ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు పెడతలేడు, సరిగ్గా 10 రోజులు 12 రోజులే పెడతా ఉన్నాడు. నేను 40 రోజుల నుంచి స్టార్ట్ చేసి లాస్ట్కి 53 రోజుల వరకు తీసుకుపోతున్నాడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ 9-10 రోజులలోనే ముగిస్తున్నాడు. మళ్ళీ తర్వాత తెలంగాణ వచ్చినాక రేవంత్ రెడ్డి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు కదా, కనీసం ఆయన ఎన్నిసార్లు చేస్తుంటే 9-10 రోజుల కంటే ఎక్కువ అసెంబ్లీని నడుపుతలేడు. ఫస్ట్ నువ్వు రాహుల్ గాంధీకి మేము వెళ్తున్నాం, నీ యొక్క నాయకులను సవరించుకుంటే మంచిది ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే ముందు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని చేతబట్టుకొని తిరిగిపోతేనే సరిపోదు, రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలి. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నట్టు మీ నాయకుడికి రాహుల్ గాంధీకి తెలిసి ఉంటే ఇవాళ చూడండి, మీరు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్లో మీరు చేసిన చట్టాన్ని, మీరు చేసిన జీవోనే చింపేసినావు ప్రైమ్ మినిస్టర్ ముందల. అంతకంటే అవమానకరం ఇంకొకటి ఉండదు. తర్వాత మీ ప్రభుత్వం అంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోర్టులను ప్రశ్నిస్తుంది, తర్వాత పార్లమెంట్లను ప్రశ్నిస్తుంది, ఎలక్షన్ కమిషన్ని తప్పుపడుతుంది, సిబిఐని తప్పుపడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని తప్పుపడుతుంది, మిలిటరీ ఆపరేషన్స్ని తప్పుపడుతుంది. ఈ రకంగా చివరికి ఏంటంటే అధికారిక కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ముందు బెంచ్ల సోనియా గాంధీ కూర్చొని వెనుక బెంచ్ల మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిని కూర్చోబెట్టినటువంటి నీచమైనటువంటి చరిత్ర, రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మీకు సార్ గుర్తు చేస్తూ ఉన్నాం.
కాబట్టి ఈ రకంగా అనేక రకాలుగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నది మీరు, అపహాస్యం చేస్తున్నది మీరు, ఏది పడితే అది మాట్లాడి, ఏది నోటికి వస్తే అది మాట్లాడి సంబరాలు చేసుకుంటున్నటువంటి తీరుని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. నిన్న మాట్లాడుతూ గుజరాత్లో బ్రాండ్స్ గురించి మాట్లాడిండు. నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేటు బినామీ భూములు ఏడున్నాయో తెలుసు. ఏ బ్రాండు ఏ ఆఫీసర్ దగ్గర కూర్చోబెడితే సరిపోతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకని అలా బ్రాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా సరే ల్యాండ్స్ గురించి, కొత్తగా బ్రాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గుజరాత్లో మద్య నిషేధం ఉందా అని అడుగుతున్నాడు. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ నిషేధం ఉందా అని నేను అడుగుతున్నా. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నిషేధం పెడితే అక్కడక్కడ దొరికితే దొంగతనంగా డ్రగ్స్ కానీ, లేకపోతే ఏదైనా చోరీ చేస్తున్నట్లు లెక్క, లేకపోతే స్మగ్లింగ్ చేస్తున్నట్లు లెక్క. స్మగ్లింగ్కు, నిషేధానికి, అఫీషియల్గా అమ్మడానికి తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, రితం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే మాట్లాడాలని మాట్లాడుతున్నాడా అర్థమైతలేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు నిట్ట నిలువున ప్రజలని మోసం చేసింది, దగా చేసింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు సంబరాలు, 5 సంవత్సరాలకు ఒక సంబరాలు చేసుకుంటుండే. ఈయన ప్రజాధనాన్ని ఉపయోగించి సంవత్సరానికి ఒకసారి సంబరాలు చేసుకుంటుండే. ఏం సాధించిండో తెలియకుండా ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు అయిపోయింది, మంత్రుల మీద ఒట్టుడు పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒట్టు అంటే తిట్టు అన్నట్లుంది. ప్రజలు ఒట్టు అంటే తిట్టు అన్నట్టు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి మీరిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లో హామీలు, సంవత్సరంలో హామీలు, 66 గ్యారంటీలు, 66 హామీల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకుపోతుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి భయం పుట్టుకుంది. కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము మీపైన ఈ హామీలు అమలు పరిచే వరకు మీపైన మేము పోరాడుతూనే ఉంటాం, ప్రజల కోసం కష్టపడుతూనే ఉంటాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. నీవు నోటికొచ్చినట్టు మాట్లాడుకొని నువ్వు ఏదంటే అది చేసుకో, కానీ మాట్లాడే ముందల, నాయకులపైన మాట్లాడే ముందల, పార్టీ గురించి మాట్లాడే ముందల నోరు ఒళ్ళు జాగ్రత్త చేసుకొని మాట్లాడితే మంచిదని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం. డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతాం. నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాధనంతో ప్రభుత్వ సంబరాలు చేస్తున్నాడు. సంబరాలలో నిన్నటి రైతు సంబరాలకు లక్షలాది మంది వచ్చారని చెప్పుకుంటున్నాడు, కానీ అవి ప్రభుత్వ సొమ్ముతో చేస్తున్న సంబరాలు. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, 1 సంవత్సర కాలం పాటు రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు చూసినారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలన మీద రాబోయే రోజుల్లో ప్రజల నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ప్రకటిస్తారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. నిన్న మేము ఛార్జ్షీటు అనే పేరు మీద 1 సంవత్సర కాలంలో, అంటే 100 రోజుల కోసం కొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. సంవత్సరం కోసం కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు నిలబెట్టుకున్నటువంటి, సంవత్సరం లోపల నిలబెట్టుకునే హామీల గురించి మాత్రమే మేము నిన్న
ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. ఒక సంవత్సర కాలం వచ్చినప్పుడు సంవత్సర కాలం మాత్రమే మేము అంశాలు లేవనెత్తాం. కాబట్టి ఆ అంశాల మీదనే వారు స్పందించాలని మేము కోరుతున్నాం. ఇంకా మీరు మా మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద కూడా చర్చ పెట్టాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఎస్, మేము సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి. నిన్న కిషన్ రెడ్డి గారు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు, మీరే ప్లేస్ డిసైడ్ చేయండి, మేము వస్తాం, చర్చ చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని. అయితే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని తప్పకుండా ప్రజల ముందు పెట్టాలి. కాబట్టి మా బాధ్యతగా, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాబట్టి ఈ నెల 7వ తారీఖు నాడు హైదరాబాదులో ఒక బహిరంగ సభ నిర్వహించాలని, సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది. దాంతోపాటు ఈరోజు నుంచి అన్ని జిల్లాలలో, అన్ని శాసనసభ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఛార్జ్షీట్ దగ్గర జిల్లాల్లో కూడా చాలా ప్రామిసులు చేశారు. ఈ జిల్లాలో మేము ఒట్టు పెట్టుకొని చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు, ఎస్ఎల్బీసీ మేము రాగానే అయిపోద్ది అన్నాడు, డెండి ఎత్తిపోతలు అయిపోద్ది అన్నాడు, నాగార్జున సాగర్ లిఫ్ట్ కెనాల్స్ చాలా వాటికి పనులు పూర్తి అయిపోతాయి అన్నాడు. అట్లా ఎన్నో చెప్పిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామన్నాడు, జూరాల పూడిక తీస్తామన్నాడు. అన్నీ ఈ చెప్పిన లిస్ట్ అంతా కూడా ఉంది. ఈ లిస్ట్ అంతా కూడా మేము తీస్తాం బయటికి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ముందు ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు నుంచి ఛార్జ్షీట్ కూడా వాళ్ళ యొక్క శాసనసభ సభ్యుల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో స్కూటర్ యాత్రలు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక బహిరంగ సభ, ఈ కార్యక్రమాల్లో మా పార్టీ నిర్ణయించింది. ఈరోజు నుంచి మా కార్యకర్తలందరూ కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ముందు ఉంచి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మూట కట్టుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరంలో మూట కట్టుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన మేము ముఖ్యమంత్రిగా వారు దిగిపోరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాక్షేత్రం ఉంది, మేము మా సంబంధించిన అంశం కాదు. కానీ ప్రజాక్షేత్రంలో వారు చేసినటువంటి తప్పులు ఎండగట్టే బాధ్యత కూడా మాకుంది. కాబట్టి ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు మంత్రులు ఇచ్చేటువంటి సవాళ్ళను స్వీకరిస్తాం. ప్రతి సవాళ్ళకు మేము కూడా సవాళ్ళు విసురుతున్నాం. శాసనసభ పెట్టండి, శాసనసభలో చర్చిద్దాం. శాసనసభలో మా శాసనసభ్యులు చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నారు. లేదా మీరు చర్చించాలంటే పార్లమెంట్లో నోటీస్ ఇవ్వండి. మీరు బైకాట్ చేయడం తప్ప ఏం చేత కాదు మీ ఎంపీలకు, మీ పార్టీకి కూడా, జాతీయ పార్టీకి కూడా. కాబట్టి పార్లమెంట్లో కూడా చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నాం. పార్లమెంట్ ఉన్నదే అందుకోసమని. మరి రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ పార్లమెంటు వేదిక ఎందుకు ఉందంటే చర్చించడానికే ఉంది, అన్ని అంశాలు చర్చించడానికి ఉంది. నిన్న దురదృష్టం అది ఎట్లుంటుందంటే, పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తి ఒక ఉత్తరం ఇస్తారు. ఆ ఉత్తరం ఇయ్యంగానే రైల్వే మినిస్టర్కి ఉత్తరం ఇయ్యంగానే రైల్వే మినిస్టర్కి ఉత్తరం రాసినాడు, కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. కోచ్ ఫ్యాక్టరీ కాదు, అన్ని రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మేము వరంగల్ తీర్చిదిద్దుతున్నామని. మా రేవంత్ రెడ్డి చెప్పంగానే, మా రేవంత్ రెడ్డి పోయి కలవంగానే మాకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పి ఆడ సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వము గత పార్లమెంటు కాలంలోనే 4 ఏళ్ల క్రితమే వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసమని 400 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఇవ్వడానికి జాప్యం జరిగిన కారణంగా ఆ యొక్క ఫ్యాక్టరీ లేట్ అయింది తప్పిస్తే వరంగల్లో జరుగుతుంది రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. కానీ దానికి కూడా సంబరాలు చేసుకుంటారు. ఇంకొక దురదృష్టం ఏంటంటే, నా పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, ఓట్లన్నీ కూడా మేమే కొంటాం, ప్రతి గింజ మేమే కొంటాం, 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మేమంతా, రైతులకు 58,000 కోట్లు పెట్టాం, అందులో 10,000 కోట్లు ఒడ్ల కోసం పెడుతున్నామని. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణలో కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. వడ్లు కొంటే నాబార్డు నుంచి అప్పు తీసుకుంటారు, వడ్లు కొంటారు, కొన్న తర్వాత ఆ వడ్లను ఎఫ్సిఐకి అమ్ముతారు, అమ్మితే వాటికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మళ్ళీ నాబార్డుకి కడతారు. నాబార్డు ఎంత ఇస్తుందంటే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తుంది, వడ్డీ రేటుకి ఇస్తుంది. అదే ఎఫ్సిఐ కూడా 7%, 8.56% వడ్డీ ఎఫ్సిఐ కట్టిస్తుంది 3 నెలల కోసం అని చెప్పి. వడ్డీతో సహా చెల్లిస్తుంది ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వానికి. మేము మాత్రం 10,000 కోట్లు పెట్టి మేము వడ్లు కొంటున్నామని చెప్తున్నారు. ఇంత దుర్మార్గపు అబద్ధాల కంటే ఇక అవార్డు ఇవ్వచ్చాం అబద్ధాలకు. కాంగ్రెస్ పార్టీకి నోరిప్పితే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి రాహుల్ గాంధీ నుంచి కింది స్థాయి నాయకుడి దాకా అందరు అబద్ధాలు మాట్లాడతారు.
ఈ వడ్ల కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ అబద్ధమే. ప్రతిదీ నేను ఇంకొక మాట చెప్పాలంటే నిన్న ఇంకొక కార్యక్రమం చేపట్టినారు వాళ్ళు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాలలో కొంతమందికి సన్మానం చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ రోజులు పనిచేసిన వాళ్ళకి సన్మానం చేయాలి, ఎక్కువ రోజులు పని ఉపయోగించుకునే వాళ్ళకండి. ఎంత అంటే అసలు నవ్వుతారా, నవ్వాలా, ఏడవాలన్నా తెలియదు. కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ప్రతి రూపాయిని కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. దాంట్లో మీరు మెన్ కాంపౌండ్ మనిషి అంటే చేత పనికి మెటీరియల్ కోసం కూడా సపరేట్గా ఇస్తుంది. ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్లో భాగంగా చాలామంది సర్పంచులు గ్రామాలలో రోడ్లు వేసిన, డ్రైనేజీలు బాగా చేసిన, మోరీలు వేయించిన, బోర్లు వేయించిన, ఇవన్నిటికీ కేంద్రం నిధులు ఇస్తుంటే ఆ నిధులు గత ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఆ ప్రభుత్వం చేసిన దుర్వినియోగాన్ని కనీసం ఆపి ఇప్పుడన్నా సర్పంచులకు నిధులు ఇస్తారేమంటే ఆ నిధులు కూడా ఇవ్వకుండా నిధులను డైవర్ట్ చేస్తూ తమ సొంతం కోసం వాడుకొని మేము మాత్రం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పాల్గొన్న పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సన్మానం చేయాలని. అసలు సర్పంచులే లేరు ఊర్లల్లో. గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పనే జరుగుతలేదు ఈ కాలంలో. అంత వ్యవసాయ పనులే జోరుగా నడుస్తున్నాయి. ఇప్పుడు పోయి సన్మానం చేస్తారంటే దీన్ని నవ్వాలన్నా ఏడవాలన్నా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఇటువంటి అవలక్షణాలతోటి ఏం చేయలేక చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఏం సాధించలేమని చెప్పుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ సంబరాల పేరు మీద అన్నా కనీసం లైవ్లో టీవీలలో మీడియాలలో లేదా పత్రికల్లో కనపడాలనే తాపత్రయం తప్పిస్తే అందుట్లో ఏమీ లేదు. ఇటువంటి ప్రయత్నాలు గతంలో అన్ని పార్టీలు చేసినాయి, బొక్క బోర్ల పడ్డాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయేటువంటి రోజులు అప్పుడు ఆఖరికి సంవత్సర కాలంగా వస్తుంది. సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం, ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేకుండా వాళ్ళకి ఎన్నికలు పెట్టాలని అసమర్థ ప్రభుత్వం. మరి వీళ్ళు ఎట్లా గాంధీ కుటుంబం అని చెప్పుకుంటారు? సిగ్గుపడాలి గాంధీ కుటుంబం అని చెప్పుకుంటే. రాజీవ్ గాంధీ పార్లమెంట్లో చెప్పిండు 73వ సవరణ రాజీవ్ గాంధీ కాలంలో మొదలైంది, 74వ సవరణ కూడా మొదలైంది. పంచాయతీ రాజ్యాలకు క్రమం తప్పకుండా శాసనసభకు పార్లమెంట్కి ఏ విధంగా ఎన్నికలు పెడుతున్నామో సంవత్సరంలో తప్పకుండా ఒక్కరోజు కూడా డేట్ కాకుండా పెట్టాలన్నారు. సంవత్సరం కాలం అయిపోవచ్చింది. బహానా ఏం చూపిస్తున్నారంటే బీసీ రిజర్వేషన్ 42% పెంచాలని చూపిస్తారు. దానికి ఎవరు వద్దన్నారు? మీరు పోయిన డిసెంబర్లో కమిటీ వేస్తే ఎవరు వద్దన్నారు? పోయిన జనవరిలో కమిటీ రిపోర్ట్ వస్తే ఎవరు వద్దన్నారు? మీరు ఎలక్షన్స్ ఫిబ్రవరిలో సర్పంచుల టైం అయిపోతుందని తెలిసి కూడా మీరు కావలసుకొని జాప్యం చేసినారు, ఇంకా కూడా జాప్యం చేస్తున్నారు. ఇక తప్పని పరిస్థితి ఏంటంటే ఆర్థిక సంఘం నిధులు రావు అనుకునే భయంతో ఇప్పుడు చేస్తున్నారు తప్పిస్తే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా పునర్నిర్మించాలి, పునర్రచన చేయాలి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రీకాన్స్టిట్యూట్ చేయాలి. దాని ద్వారా సర్పంచ్ల నిధులు ఇవ్వాలా, గ్రామీణ క్షేత్రాలకు నిధులు ఇవ్వాలా. ఇప్పటి వరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రీకాన్స్టిట్యూట్ కాలేదు, గ్రామీణ ప్రాంతాలను ఎదురిస్తలేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా తమ అవసరాల కోసం దారి మళ్లిస్తున్నారు. కాబట్టి ఇటువంటి రోజు ఎప్పుడు పోతే వాళ్ళ మీద చాలా ఉన్న చిట్టా. ఇంకా మేము 4 ఏళ్ళు ఇదే పని చేస్తాం. తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల ద్వారా పనిచేస్తాం, ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీస్తాం. ఈ ఉద్యమంలో ప్రజలు సహకరించాలని కూడా కోరుతున్నాం. మీడియా మిత్రులకందరికీ నమస్కారం. ఇంతకుముందు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు అనేకమైన సంక్షేమ పథకాలు, గ్యారెంటీలు, హామీలు నెరవేరుస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ సంవత్సరం పాటు ఎటువంటి హామీలు కానీ, ఎటువంటి గ్యారెంటీలు కానీ, ఎటువంటి ఏదైతే వాగ్దానాలు చేసినారో వాటిని నెరవేర్చకపోగా రేవంత్ రెడ్డి గారి సర్కారు సంవత్సరంలో పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక హైపర్ యాక్టివ్ సీఎంగా, ఒక హైపర్ యాక్టివ్ మరి ప్రభుత్వంగా ఈ యొక్క వచ్చే వారంలో ఒక పెద్ద సినిమా కూడా మరి రిలీజ్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం అంటే యావత్ ప్రపంచంలో. దానికి ధీటుగా ఈ యొక్క సంవత్సరం పాటు సంబరాలు చేస్తారని చెప్పి కూడా ప్రజలు కూడా చూస్తున్నారు.
అంటే సినిమాకు మించిపోయి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ పత్రికా సమావేశాలు కానీ మరి ప్రజల దగ్గరకు వెళ్ళి మేము ఈ యొక్క సంవత్సరం పాటు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని చెప్పి చూస్తే ఒక్కసారి కనుక మనం పుస్తకం కనుక తెరిచి చూస్తే వాళ్ళ మేనిఫెస్టో కానీ తర్వాత నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ యొక్క 6 అబద్ధాలు 66 మోసాలు అనే దాని మీద కనుక కనుక కంపారిటివ్ స్టేట్మెంట్ కనుక చూస్తే ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓటేసినాం, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోదీ గారు చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి వేరే రాష్ట్రాల్లో ఏదైతే మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో మేము నోచుకుంటామని చెప్పి ఈ మధ్యన ప్రజలు కూడా అందరు కూడా మరి ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా హామీల ఎగవేతలో ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల ఎగవేతలో ఈ యొక్క ప్రభుత్వం ఒక ఫేక్ గవర్నమెంట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హడావాడి నిర్ణయాలు, తప్పుడు సమాచారం, అసంబంధిత విధానాలు, ఫార్మాసిటీ అని, హైడ్రా అని, తర్వాత కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఇవన్నీ పోగా రైతులకు బెదిరింపులు, నిర్బంధాలు, అరెస్టులు, విద్యార్థుల మీద ఏంటంటే దౌర్జన్యాలు, రైతుల భూమిని ఏంటంటే లాక్కుంటాము, బోనస్ అని చెప్పి బోగస్ విధి విధానాలతో తెలంగాణ రాష్ట్రం ఒక సంవత్సరం పాటు ఈ నిర్ణయాలు చేస్తుందని చెప్పి కూడా మనందరం కూడా చూస్తున్నాం.